చూస్తున్నారు కదా అంటే రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మీకు ఏవేవి పథకాలు అందినాయి, ఇప్పుడు ఏవేవి నడుస్తున్నాయి? నాకు రేవంత్ రెడ్డి వచ్చిన కానంటే నాకు ఏం పథకం నేను తీసుకోలేదు. తోనిపోయి నేను అడగలే తీసుకుని నలుగురు లాగా నేను రాపించిన. నాకు ఇంతవరకు ఒక్కటి అందలేదు. అవి కరువు పైసలు పడుతున్నాయి, మన రేపు భూమి పైసలు పడుతున్నాయి అంటున్నా కానీ అవి పడుతూనే లేవు. ఎందుకు పడతలేరని మీ సేవలు అడగలేదా? నాకు భూమి ఉంది, నా అత్తమామ పైసలు నేను ఇల్లు కట్టుకున్నా. అదే కేసీఆర్ రాకపోతే ఇల్లు కట్టుకున్నా నేను. బాత్రూమ్ గవర్నమెంట్ బాత్రూమ్ అంటానంటే 2,000 ఇచ్చిర్రు. ఆ బాత్రూమ్ రాలేదు మాకు. నా గవర్నమెంట్ అయితే ఏం చెందలేదమ్మా, నా రెక్కల కష్టమైనా కట్టుకున్నంత. ఇప్పుడు మనకి ఉచిత కరెంట్ అని ఇచ్చిండమ్మా, మీరు సొంత మిల్లు అంటారు కదా, వచ్చిందమ్మా ఉచిత కరెంట్? కరెంటు కూడా ఇంకా రాలేదు. అప్లై చేసుకుంటే వస్తుంది అన్నారు కదా. అప్లై చేస్తున్నాం మాకు గ్యాసే రాకపోతే కరెంట్ ఏమొస్తుందమ్మా? గ్యాసే రాలేదు. నేను పైసలు పెట్టి కొన్నా గ్యాస్. 500 రూపాయల గ్యాస్ రాలేదు మీకు, ఉచిత కరెంటు రాలేదు. కరెంటు రాలేదు, 500 గ్యాస్ రాలేదు. నాకు గవర్నమెంట్ ఇది ఏం చెందలేదమ్మా. ఉచిత బస్సు ఏ విధంగా ఉందమ్మా? అంటే మొన్న 3 కిలోల బియ్యం, అదే 3 నెలల బియ్యం ఇచ్చిండు చూడు, ఈ బియ్యం ఒకటి చెందుతుంది నాకు. మరి ఆ బియ్యం ఎట్లా అనిపిస్తున్నాయి? 3 నెలల బియ్యం ఒకటేసారి 3 నెలల బియ్యం మొన్న ఇచ్చిండు ఒకటిసారి. 3 నెలలకు మొన్న కదా పెట్టింది. అంతకుముందు బియ్యం అయితే సన్న బియ్యం ఉండేవి. అంటే మన ఇంటి బియ్యం లేకుండా ఇది స్టాక్ మాల్ కదా ఈ బియ్యం. మన అంటే ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, రాన్లు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. ఏం లేదు, అవధం ఎందుకు ఆడాలి? తిన్న తిండి మీద మంచిగా బియ్యం అయితే మంచిగానే ఉండేవి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, మరి రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందమ్మా? నాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమందలేదమ్మా. ఈ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నాకేం అందలేదు. నేను నిజం చెప్తున్నా, అవధం చెప్పాను. చచ్చిపోయిన ఆయన వయసు చచ్చిపోయిన చూడు, ఆయన చచ్చినప్పుడు నేను ఇల్లు కట్టుకుంటే నాకు ఒక 20,000 అందినాయి. ఒక 20 బస్తాల సిమెంట్ అందింది అంతే. కానీ ఇచ్చినప్పుడు నాకు ఏం అందలే. అంత నా రెక్కల కష్టం అంతే.